పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు నాతోనే ఉండింది, మాతోనే, మా ఇంట్లోనే. అంటే మమ్మల్ని వదిలి ఉండడం లేకపోవడం అంటే వారం కన్నా ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు అసలు. ఎప్పుడు వారం తర్వాత కానీ డాడీకి కానీ మాకు ఎవరొకరు గుర్తొచ్చి మేము అడిగే వాళ్ళం వచ్చేసింది. ఎప్పుడు అలా మాతో కలిసి ఉండి సందడిగా ఇల్లు అసలు గలగలగమంటూ ఎప్పుడు నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండదు. అలాంటిది ఆవిడ ఐసీయూలో అలాగా నోట్లో ట్యూబ్ పెట్టి అట్లా చూడటం నాకు ఆ రోజు అసలు విరిగిపోయింది మనసు. అంత చాలా ఎన్ని నేర్పించిందో అసలు. నేను అసలు ఎన్నో విషయాలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు అన్నకి ఇద్దరికి సినిమాలు చూపించడం కానీ, అంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు, పేరెంట్స్ బిజీగా ఉంటానని తనే సినిమాలకు తీసుకెళ్ళి భోజనాలు తీసుకొచ్చి అక్కడే తింటూ ఉండగానే నాన్న ఈ సీన్ చూడు ఎంత బాగుందో, ఈ ముద్ద తింటూ చూడాలి అని అలా చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ మాకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా తను ఇచ్చేది. అట్లాగా నేను పెద్దతో ఉండే సైకిల్ తొక్కాలరా వీళ్ళు పిల్లలు ఇద్దరు అని, ఏ ఏజ్కి అమ్మో పిల్లలు పెద్ద అవుతున్నారు సైకిల్ మార్చాలి అని మేము ఎదిగే కొద్దీ మాకు ఎదుగుదలతో సంబంధంగా ఉండేలాగా సైకిళ్ళు అట్లా ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో తను ఉండింది. మాకు ఇది తక్కువ అవుతుంది అన్న లోటు అనిపించకుండా పెంచడం కానీ. కార్ నేర్చుకోవాలని చాలా అందరికి చాలా మంది తెలియని విషయం ఆవిడ నేర్చుకుంది కారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? కారు నేర్చుకుని నేను అప్పుడు నాకు రాకముందు ఆమెకు వచ్చింది. చూసావా నీకన్నా ముందు తెచ్చుకున్నాను, మంచిదే లేదు తెచ్చుకో కానీ నడపద్దు. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెద్దదైపోతుంది, నడిపితే ఎక్కడన్నా గుద్దుతుందో లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది భయం ఉండేది. మా పిల్లలు ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. తీసుకెళ్ళేది పవన్ కళ్యాణ్ సినిమా తీసుకెళ్ళేది. మా పెద్దాడు వీడు ఆమెతో మాట్లాడడం మానేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అంటావా, ఇంటికి వచ్చి మీ వాళ్ళకి నేను పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అన్నానని వీళ్ళిద్దరు నా మీద అలిగారే అని చెప్పి అని అంటే పర్వాలేదు అని వీళ్ళు నడిచాను. అప్పటి నుంచి ఆమె ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా ఆమె భలే ఆడుతుందిరా అంటే బామ్మ పోయింది బామ్మ ఆవిడే. నేను అన్న మమ్మల్ని చిరంజీవి సినిమాలు తీసుకెళ్ళేది. హీరో అంటే ఇలా ఉంటాడురా, అన్నీ వచ్చు, డ్యాన్స్ వచ్చు, ఆటలు వచ్చు, హీరో అన్నీ అట్లా చాలా విషయాలు ఆవిడ దగ్గర నేర్చుకున్నాం. భక్తిగా ఎలా ఉండాలనేది ఆవిడ దగ్గర. అంటే మా పేరెంట్స్ ఇద్దరికి భక్తి ఉంది. మేమేంటంటే ఇంట్లో ఆవిడతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం కాబట్టి ఆవిడ ద్వారా అట్లా మాకు కొంచెం రావడం. మామన్నా భయం భక్తి ఉంది. అనగా మా మనోరాలు దాని మాటలు అసలు ఇంకా రేపు సరిపోతుందనగా కూడా దాని ఏదో డాన్స్ వీడియో ఒకటి పెట్టాం అందరికి. అమ్మాయి ఆ వీడియో దాన్ని పంపించు, ఆమెకు అసలు అప్పటికి బాగా నొప్పి ఎక్కువగా ఉంది, సీరియస్ గా ఉంది. వసంత పెట్టు వాళ్ళకి పెట్టండి నేను పెడతాలే అనేదాన్ని. అసలు అనగా అంటే పంచ ప్రాణాలు. తాతమ్మ అది నన్ను తాతమ్మ అని ఇట్లా చెప్పింది అట్లా చెప్పింది అని దానికప్పుడు గోల్డ్ చెప్పేది. అది బర్డ్స్ అంటుంది అనగా వచ్చి బర్డ్స్ కాదు తాతమ్మ పక్షులు అందుట. అది ఎంతమందికి చెప్పిందో, నన్ను కరెక్ట్ చేస్తుంది, ఇది నన్ను కరెక్ట్ చేసేది ఒకటి పుట్టింది, నేను బర్డ్స్ అంటే కాదు పక్షులు అని చెప్పింది. పద్యాలు బాడినా అవన్నీ రికార్డ్ చేసి ఆమె దగ్గర ఉన్నాయి. దానిని అందరికి చుట్టాలందరికీ పంపించింది. ఎవరో నేను అన్న దిష్టి చేయడం అయితే పంపిస్తాను, నేను మొహం దిష్టి చేయలేదు, పిల్ల అంత బాగా వాడుతుంది, ఎవరి పిల్లలు వాడట్లా. ఎప్పటికీ లోటు ఎవ్వరూ తీర్చలేదు. నాకు మాత్రం, నాకు అందరికన్నా నాకే బాగా క్లోజ్. అంత చిన్న వయసు నుంచి వీడు పెరుగన్నం పెడితే పెరుగుతామంటే వీడు మరీ పెరిగాడు. పెరుగన్నం పెడితే తప్పితే వాడు పెరుగుతాం పెరుగున్నం పెట్టేస్తాడు. ఇప్పుడు కూడా పెరుగున్నం లేకపోతే అసలు వాడు ఇంకా మా అమ్మాయి గుర్తొస్తుంది వాడికి. పెరుగున్నం లేకపోతే పెరుగున్నం లేదంటే వెంటనే అడిగేస్తాడు. వీడేమో చిన్నప్పుడు అంతా ఆ సినిమా అయ్యేలాగా అన్నం మొత్తం పెట్టేసేది. వీడేమో కొంచెం పెద్ద అయ్యాక అందరు నన్నే చూస్తున్నాను, అన్నం పెట్టని బాగుంటాను అన్న నేను ముందు సినిమా తర్వాత చూడొచ్చని వాడికి అన్నం మొత్తం పెరుగన్నం అంతా పెట్టి సినిమా ఒక పక్కన ఆడేది, వీడికి అన్నం పెట్టేది సినిమా వాళ్ళనే అన్నం పెట్టేది. నాకు తెలిసి ఎవ్వరు అలా చేస్తుంటే ఎవ్వరు కూడా సినిమాలో తీసుకెళ్ళి ఆవిడ తెలివితేటలు చెప్తుంది. నీ గురుగారు నా గురుగారు ఒకటేనయ్యా.
నేను నీ పెళ్ళయిందా ఉండాలని అడగాలి కదా నేను అది అదే నేను చెప్తున్నా మాట్లాడుతున్నాను. ఇంకో లోటు మిగిలిపోయింది ఒకటంటే నా మ్యారేజ్ వరకు ఉంటుంది చూస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే 3 నెలల నుంచి ప్రతి బ్లడ్ టెస్ట్ చూస్తూ ఉన్నా. లేదు మా ఏం కాదు ఆవిడకి దాని మా ఫ్యామిలీకి ధైర్యం చెప్తున్నా. నేను అక్కడ చదువులో ఉన్నా కానీ అందరికీ ధైర్యం చెప్తున్నా ఏం కాదని. అట్లాంటి మనిషి ఇప్పుడు మన మధ్య లేదు అన్న విషయం నాకు అది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఇంకా బాధగా చాలా పెద్ద మాకు దెబ్బ అది. పెళ్ళి అవ్వలేదన్నా బామ్మ ఇంటికి పాప ఏది బాధ ఏ బాధ తెలియదు మాకు. పెళ్లి చూడలేదని బాధ. పెళ్ళి చూడలేదు బాధ. ఓకే ఊరు తమాషా కదా బామ్మ అంత తమాషగా ఉండేదిగా. ఎంత సీరియస్ సిచ్యువేషన్ కూడా 2 నిమిషాల్లో తేల్చి పడేస్తాం. దట్ ఈస్ కార్యక్రమాలన్నింటి మీద ట్రాష్ అనేది మాసికాలు తగ్గినాలు ట్రాష్ అనేది ఏమి లేదు. బతికున్నప్పుడు తల్లిదండ్రులు బాగా చూస్తే చాలే. కాశీలకు పోక్కర్లు ఎక్కడికి పోక్కర్లా బతికిన తండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చి దినాలు మాత్రం 3 మంది పెడతారని గరికపాటి గారిని కూడా పిలవాల్సి. మెయిన్ ఆయన చూసుకుంటూ ఆయన వచ్చారు లేదు చూస్తూ ఉంటుంది పైనుంచి. బాగా ఇష్టం ఆవిడకి. గరికపాటి ఆమె కింద ఏ పార్టీ అన్నట్టు ఉంటుంది ఆమె డైలాగులు అయితే. గరికపాటి వ్యంగ్యం కూడా పనికిరాదు. మా అమ్మ వ్యంగ్యం కింద విపరీత వ్యంగ్యం. ఏం వ్యంగ్య బాణాలకి తట్టుకోలేరు ఎవరు అసలు. అంత మంచిగా అంటే వాక్ చాతుర్యము. అంటే వ్యంగ్యం అన్నప్పుడు వ్యంగ్యం ఉంటుంది. బాణం అది అసలు ఇక దాంట్లో అన్ని రకాల అసలు మాటల్లో ఆమెను మనం అసలు అయితే ఎప్పుడు ఓడించలేము అసలు. అలాంటి ఒక గొప్ప మహిళా మూర్తి. స్త్రీ శక్తి మమ్మని నేను చెప్పట్లేదు, నేను కూడా కలుపుకుంటున్నా దీంట్లో. మమ్మని నేను చెప్పట్లేదు గొప్పగా. నిజంగా చాలా గొప్ప మహిళ ఆవిడ. నాకు ఆవిడ కడుపును పుట్టడం నా అదృష్టం అనుకుంటాను. అన్ని జన్మలకు ఆమె కడుపును పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంత చక్కగా ఇవాళ మా అమ్మ 12వ రోజు సఫలీకరణకి వచ్చి అందరూ ఆద్యంతం ఉండి ప్రసాదం తీసుకొని అలాగే ఈ చివరిలో ఈ ఆశీర్వచ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించి మా అందరితోటి మీరందరూ కలిసి ఉంటామని చెప్పటం. నేను కానీ మా అమ్మ కానీ నా పిల్లలు కానీ ప్రసన్న కానీ మేము సమాజంలో మనిషి సంఘజీవి అని బాగా నమ్మేవాళ్ళం. మనం ఆనందం ఉండాలి, పక్కనవాడు ఆనందం ఉండాలి, అలా అనుకునే మనస్తత్వం మా అందరిది. సో మనందరూ కలిసిమెలిసి చక్కగా ఇట్లాగే ఉందాము. తులసి అంటే మేము తులసి కలిసిమెలిసి ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఎప్పుడు కలిసిపోయి ఉండేది అందరితోటి. అలాంటి గొప్ప మహిళని నేనైతే మా మాతృమూర్తిగా కోల్పోయాను. మీరందరూ కూడా అదే అభిప్రాయాలు వెలిపించారు. మీ అందరికి కూడా నమస్సుమాంజలి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వాళ్ళు. థ్యాంక్ యూ. ఫేస్బుక్లో చాలా పెట్టారు. మా రమాకర్ ఏం మాట్లాడలేదు.